ఎలక్ట్రికల్ వర్క్ అనమాట. ఇది బెడ్ దగ్గర స్టేర్ గేజ్ బోర్డు, ఈ 2 2-వే స్విచ్లు, ఒక ఫ్యాన్ రెగ్యులేటర్, ఇండికేటర్, ఒక సాకెట్, ఇది ఏసీ పాయింట్, సీలింగ్ రోజు, మన దర్వాజా అంపటే డోర్ అంపటే మనకు ఒక మెయిన్ బోర్డు 16 మోడల్ బోర్డు పెట్టాను. తర్వాత ఇక్కడ సీలింగ్ చూడొచ్చు, 4 పక్కల 4 లైట్లు, ఒక ఫ్యాన్ పాయింట్. ఇది ఇక్కడ బాత్రూమ్ దగ్గర ఒక బోర్డు ఒకటి పెట్టాం. బాత్రూమ్ దగ్గర ఏంటంటే ఒకే గేదరు 2 పక్కల వచ్చే హాట్ వాటర్ వచ్చే విధంగా ప్లాన్ చేసాం. మిక్సర్ సెట్, ఇక్కడ ఏంటంటే వాష్ బేసిన్, షవర్ పాయింట్, ఇక్కడ వచ్చే గేదర్ పాయింట్, ఇది ఈడబ్ల్యూఎస్ 1 పీస్ కమోడ్. తర్వాత మనకి మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది, చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది టీవీ ఏరియా చూద్దాం ఒకసారి. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందు టీవీ ఏరియా ప్లాన్ చూసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దోవా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే దోవా. ఇక్కడ వచ్చి టీవీ ఏరియా. టీవీ ఏరియా దగ్గర కేబుల్ కనపడుతుంది కదా, అక్కడ 2 మోడలర్ జాక్ కేబుల్ లాగాము, అక్కడ ప్లేట్ అనేది ఎక్కువ కట్ చేశాడు. ఇటు సైడ్ చుట్టూ రోప్ వచ్చింది. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్ దగ్గర బోర్డు 8. తర్వాత ఇక్కడ ఏసీ పాయింట్, తర్వాత దూరం పడే బోర్డు, బాత్రూమ్ పాయింట్. చెప్పా కదా అటు ఇటు 2-వే స్విచ్, గేదరు ఒకటి గేదరు 2 బాత్రూమ్లకు వచ్చే విధంగా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, 2 వాల్స్ హాట్ వాటర్, కూల్ వాటర్, 2 వాల్స్ అన్నమాట. షవర్ పాయింట్, అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ పాయింట్, బాత్రూంలో వాటర్ పాయింట్. సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ పాయింట్ ఉంది. తర్వాత మనం చూడవచ్చు హాల్లోకి చూద్దాం. హాల్లో డిస్ట్రిబ్యూషన్ ఛాంబర్, ఇక్కడ 2 బోర్డులు పెట్టాం, ఒక 12 ఒకటి, 8 ఒకటి. 8 అనేది కిచెన్కి సపరేట్, ఈ దేవుడి గుడి లైటు. ఇక్కడ కిచెన్ దగ్గర వచ్చేసి మొత్తం 2 బోర్డులు పెట్టి 8 2 పెట్టాం. తర్వాత ఇక్కడ చుమ్మీకి ఒక పాయింట్ పెట్టాం. వాటర్ ప్యూరిఫైకి ఇక్కడ పాయింట్ పెట్టాం. వాటర్ ప్యూరిఫై పాయింట్ అంటే ఉన్న వాటర్ ప్యూరిఫై ఇక్కడ స్టీల్ బేస్ని కట్ చేస్తారు, కట్ చేయలేదు ఇంకా. గ్రానైట్ వాటర్ పాయింట్, ఫ్యాన్ పాయింట్. ఇది హాల్లో చూద్దాం వ్యూ. ఈ ఓపెన్ కిచెన్లో వచ్చేసేసి కబోర్డు వుడ్తో చేశారు. ఇది ఈ ఓపెన్ కిచెన్లో ఎదురు వచ్చేసి 1 వాట్ బల్బులు 3 బిగించాం దీంట్లో. హాల్లో వచ్చేసేసి చూద్దాం వ్యూ చూద్దాం. ఇక మనకి ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఇన్వర్టరు ఇక్కడ పెట్టేశాను. ఇక ఇది ఏంటంటే సీసీ కెమెరాకి లాక్కునే విధంగా పెట్టుకున్నాను. ఇది 2వ ఫ్లోర్ అన్నమాట, కింద మొత్తం ఓపెను. ఈ రైలింగ్స్ దగ్గర పైకి వెళ్తానికి రైలింగ్స్కి ఇక్కడ బోర్డు టైల్స్ చేశారు. అదరు ఈ సందులో మనం వచ్చేసేసి హోల్డర్లు కానీ అక్కడ హోల్డర్ స్ట్రైట్ హోల్డర్లు పడ్డాయి. ఈ వాల్స్ కూడా పెట్టాను, వాల్కి కూడా యాంగిల్ హోల్డర్ పెట్టాను. ఇక్కడ ఒక బోర్డు. తర్వాత వాషింగ్ మిషన్, ఇక్కడ వాష్ బేసిన్ తర్వాత వాషింగ్ మిషన్కి అక్కడ ఒక పాయింట్ పెట్టాను. ఇక్కడ ఒక బోర్డు, వాషింగ్ మిషన్ పాయింట్, వాషింగ్ మిషన్ బోర్డు.